మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగం. ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 4:4. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. శోధకుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అప్పటికి యేసు ప్రభు వారు 40 రోజులు కట్టిక ఉపవాసం చేశారు. చెప్పండి, ఏ ఉపవాసం అది? మనలాంటి ఉపవాసం కాదు అది కదా. మనం కూడా ఉపవాసం చేస్తాం. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఉపవాసం. ఇగో నేను ఈరోజు ఉపవాసం ఉంటున్నాను, నన్ను ఎవ్వరు డిస్టర్బ్ చేయకండి. ఒరే పెద్దోడా 4 పూరీలు పట్టురారా, ఒరే చిన్నోడా 4 చపాతీలు పట్టురారా, ఏమండి మీరు వచ్చేటప్పుడు డజన్ చక్కెరకేళీలు పట్టురండి అని చెప్పి ఆ రోజు భోజనం మానేసి, అంటే అన్నం మానేసి 4 చపాతీలు 3 పరోటాలు, అందులో బంగాళదుంప కర్రీ, ఆ తర్వాత చనా కర్రీ, ఇంకా రకరకాలన్నీ వేసేసుకుని చివరిలో 4 అట్టుపళ్ళు గ్లాసుడు పాలు తాగేసి నేను ఈరోజు ఏమున్నాను? ఉపవాసం ఉన్నాను అంటాం మనమైతే. మన ఉపవాసాలు అలా ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు కటిక ఉపవాసం చేశారు 40 days. ఈ 40 రోజుల ఉపవాసం తర్వాత అపవాది శోధకుడు ప్రభువుని శోధిస్తూ అన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినచ్చు కదా, నీ శక్తి నీకు తెలీదా, నీ బలం నీకు తెలీదా, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తిను అని యేసు ప్రభుకి సలహా ఇస్తున్నాడు అపవాది. జాగ్రత్తమైనది, నీకు ఏదైతే లేదో, ఏదైతే నీకు కొరతగా ఉందో అక్కడే సాతాను శోధన బలంగా ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీకేదైతే లేదో అక్కడే సాతాను శోధన చాలా బలంగా ఉంటుంది. ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఇంకా నీకు ఉద్యోగం రాలా, ఏం చేశాడు దేవుడు అంటాడు ఉద్యోగాన్ని బట్టి. ఇంత ప్రార్థన చేస్తున్నావు, పెళ్ళే 2 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరు, ఏం చేశాడు దేవుడు? నీకేదైతే లేదో అక్కడే సాతాను నిన్ను ఫోకస్ చేయమంటాడు. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం మానేసి లేని వాటిని బట్టే బాధపడమని, ఏడవమని అపవాది ప్రోత్సహిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు వారికి ఆకలి అవుతుంది కాబట్టే దాన్నే అపవాది శోధనగా మారుస్తున్నాడు. నీకు ఆకలి అవుతుంది కాబట్టి ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకుని తినే. ఏమి సలహా ఇచ్చావు సాతాను? నాకు కూడా రాలేదు ఇంత ఐడియా. ఇప్పుడే నీ కళ్ళ ముందే మార్చేస్తాను చూడని యేసు ప్రభు ఏమన్నా రాళ్ళు రొట్టెలుగా మార్చుకున్నాడా? లేకపోతే ఆయన మార్చడానికి శక్తి లేనివాడా? సకల జగత్తును మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఈరోజు మనం చూస్తున్న సకల చరాచర సృష్టి, అదృశ్యమైనవి దృశ్యమైనవి కూడా తన మహత్తైన మాట ద్వారా కలుగు చేయబడడం మాత్రమే కాదు, నిర్వహించడం కూడా జరుగుతుంది. అలాంటి గొప్ప దేవునికి ఒక 4 రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవడం కష్టమా? ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవునికి అది ఏమన్నా కష్టమా? బండను కొట్టు నీళ్ళు వస్తాయంటే బండను కొడితే ప్రవాహ జలములో లక్షల మంది నీళ్లు తాగారే, అది ఆయనకి ఏమన్నా కష్టమా 4 రాళ్ళు రొట్టెలుగా మార్చుకోవడం? కానీ యేసు ప్రభు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మ్యాన్ షల్ లివ్ బై ద వర్డ్స్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోట నుండి వచ్చే ఆ మాట భౌతిక సంబంధం రొట్టె కన్నా శక్తి గలది. హల్లెలూయా. శరీరం బ్రతకడానికి రొట్టెలు అవసరమే, కానీ మన లోపల ఉన్న ఆత్మ బ్రతకడానికి ఏ రొట్టెలు పెట్టాలి? మనం ఏ బిస్కెట్లు పెడితే లోపల ఉన్న ఆత్మ సాటిస్ఫై అవుతుంది? గాడ్స్ వర్డ్, దేవుని మాటే మనకు రొట్టె, దేవుని మాటే మనకు జీవాహారం. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చెప్పిన మాట అదే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. జీవాహారము నేనే. అంటే జీవాహారం అంటే అర్థం ఏంటి? జీవాన్ని ఇచ్చే ఆహారం అని. యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఆయన ప్రబోధము, దైవ వాక్కులు మనం వింటున్నామంటే, చదువుతున్నామంటే, ఆ మాటలు మన హృదయాల్లోకి తీసుకుంటున్నామంటే లోపల మన ఆత్మ పటిష్టంగా ఉండడానికి, మన అంతరంగ పురుషుడు పటిష్టంగా ఉండడానికి దేవుని ఆహారం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మ్యాన్ షల్ లివ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట వలన మనిషి ఏం చేస్తాడు? బ్రతుకుతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి.
లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.